హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ గౌడ్ గొడిసల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే పేర్ల మార్పు, నేమ్ చేంజెస్. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆయా దేశంలో కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న వివిధ వాటికి పేర్లను చేంజ్ చేయడం జరిగింది. మరి పాత పేరేమిటి, కొత్త పేరేమిటి, ఈ ఏరియా నుండి ఒక బిట్ని మనం 100% ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఢిల్లీలోని ప్రధానమంత్రి ఆఫీస్, దీన్ని మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని పిలుస్తాము. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ను ప్రస్తుతం సేవా తీర్థ్గా పిలవడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి అధికారిక నివాసం లేదా ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న ఆ రోడ్ మార్గాన్ని గతంలో 7 రేస్ కోర్స్ అని పిలిచేవారు. సో తాజాగా దాని పేరును లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చడం జరిగింది. అలాగే గవర్నర్ యొక్క అధికారిక నివాసాన్ని గతంలో మనం రాజ్ భవన్ అని పిలిచేవారం. రాజ్ భవన్ అంటే దాని కాన్సెప్ట్ ఏంది, రాజులు ఉండే భవన్. సో ఇది రాజరిక పాలన కాదు కాబట్టి సో ఆ పేరును రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మార్చడం జరిగింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే వాటికి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. సో మరి ఆ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసాన్ని రాజ్ నివాస్ అని పిలిచేవారు. తాజాగా దాన్ని లోక్ నివాస్గా మార్చడం జరిగింది. అలాగే ఢిల్లీలోని రాజ్పథ్, ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు గల 3 కిలోమీటర్ల మార్గాన్ని మనందరికీ తెలుసు, ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది. సో రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మారింది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లేయర్ పేరును, సో అది బ్రిటిష్ వలసవాదానికి సింబల్గా ఉన్న నేపథ్యంలో దాని పేరును శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. అది కూడా ఇక్కడ మనం అంటే ముఖ్యంగా మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సో అక్కడ నుంచే తను స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందున దాన్ని శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. కేరళ వన్ ఆఫ్ ద స్టేట్, మనందరికీ తెలుసు, తాజాగా దాన్ని కేరళంగా మార్చడం జరిగింది. అలాగే సిక్కింలోని ఒక విమానాశ్రయం, దాని పేరే ప్యాక్యోంగ్ విమానాశ్రయాన్ని తాజాగా సిక్కిం అంటే ఆ రాష్ట్ర తొలి స్వాతంత్ర సమరయోధుడైన త్రిలోచన్ పేరు మీద త్రిలోచన్ పోఖ్రేల్ విమానాశ్రయంగా మార్చడం జరిగింది. అలాగే రాజస్థాన్లోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం, ఒక రకంగా చెప్పాలంటే రాజస్థాన్లోని ఏకైక వేసవి హిల్ స్టేషన్, అది మౌంట్ ఆఫ్, మనందరికీ తెలుసు. ఆ మౌంట్ ఆఫ్ పేరును అబూ రాజ్గా మార్చడం జరిగింది. అలాగే మనకు రాజస్థాన్లోని మరో 2 నగరాలు, ఒకటి కమాన్ను కామ్వాన్గా, అలాగే జహాజ్పూర్ను యజ్ఞాపూర్గా మార్చడం జరిగింది. అలాగే మనకు ఒకసారి చూస్తే పంజాబ్లోని జలాంధర్లో ఉన్న విమానాశ్రయం అదంపూర్ విమానాశ్రయాన్ని తాజాగా శ్రీ గురు రవిదాస్ మహారాజీ విమానాశ్రయంగా మార్చడం జరిగింది. 100% చెప్తున్నాను, ఈ ఏరియా నుండి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.